ఈరోజు మనం పరిశీలించబోయే పత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నుండి వచ్చింది. ఇది ఒక అధికారిక కార్యాచరణ విధానం, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఎస్ఓపి అన్నమాట. అవును, ఎస్ఓపి. దీని పేరు ముస్తాబు. ఈ పేరు వినగానే కొంచెం ఆసక్తిగా ఉంది. ఇది రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హాస్టళ్లలో పరిశుభ్రత, ఇంకా క్రమశిక్షణ కోసం తీసుకొచ్చారు. అసలు ఈ ముస్తాబుకి ఏదైనా పూర్తి రూపం ఉందా, లేక విద్యార్థులను పరిశుభ్రంగా ముస్తాబు చేయాలనే ఉద్దేశంతో పెట్టారా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. పత్రంలో దీనికి పూర్తి రూపం ఏదీ ఇవ్వలేదు. కాబట్టి విద్యార్థులను ప్రతిరోజూ పాఠశాలకు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ముస్తాబు చేసి పంపాలనేదే దీని వెనుక ఉన్న ఆలోచనలా కనిపిస్తోంది. అంటే పేరులోనే ఉద్దేశం తెలుస్తోందన్నమాట. అవును. ఇది కేవలం చేతులు కడుక్కోవడం గురించి మాత్రమే కాదు. దీన్ని చూస్తే ఇది ఒక నియమాల జాబితా కాదు, విద్యార్థుల రోజువారీ అలవాట్లను మార్చడానికి, వాళ్ల ఆరోగ్యం, చదువుపై సానుకూల ప్రభావం చూపడానికి ఒక వ్యవస్థీకృత ప్రణాళికలా ఉంది. సరే, అయితే ఈ ప్రణాళికలోకి ఇంకా లోతుగా వెళ్దాం. అసలు ఈ మస్జబు కార్యక్రమం ఎందుకు అవసరం వచ్చింది? దీని నేపథ్యమేంటి? ఈ కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అంటే ఎస్ఏఎస్ఏ అనే ఒక పెద్ద కార్యక్రమంలో భాగం. ఓకే. ఇది ఆకస్మికంగా వచ్చిన ఆలోచన కాదు. పర్వతీపురం మన్యం జిల్లాలో మొదట ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు విస్తరిస్తున్నారు. అంటే ఒక చోట విజయవంతమైన దాన్ని రాష్ట్రమంతా తీసుకువెళ్తున్నారు. మరి దీని లక్ష్యాలేమిటి? కేవలం శుభ్రంగా ఉంచడమేనా, లేకపోతే దాని వెనుక ఇంకా పెద్ద ఆలోచనేమైనా ఉందా? ఇక్కడే దీని అసలు వ్యూహం దాగి ఉంది. లక్ష్యాలు చాలా విస్తృతంగా, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మొదటిది స్పష్టంగా ఆరోగ్యం. ఆరోగ్యం. అవును. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడం ప్రాథమిక లక్ష్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మిగతావన్నీ. నిజమే. ఆరోగ్యం బాగుంటేనే చదువు మీద శ్రద్ధ పెట్టగలరు. దానికి సంబంధించిన లక్ష్యాలు కూడా ఉన్నాయనుకుంటా. ఖచ్చితంగా. అదే రెండవ లక్ష్యం, విద్యా ఫలితాలను మెరుగుపరచడం. అనారోగ్యం వల్ల పిల్లలు తరచుగా స్కూల్కి రారు. అవును, హాజరు శాతం పడిపోతుంది. అంతే. ఈ కార్యక్రమం ద్వారా హాజరు శాతం పెంచడం, తరగతి గదిలో వారి ఏకాగ్రతను మెరుగుపరచడం, తద్వారా అభ్యాస ఫలితాలను పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి. ఆరోగ్యం, చదువు ఒకదానికొకటి సహజంగానే ముడిపడి ఉంటాయి కదా. ఆరోగ్యం, చదువు ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఇది అర్థం చేసుకోగలం. కాని పత్రంలో వ్యక్తిత్వ వికాసం గురించి కూడా ప్రస్తావించారు. శుభ్రంగా ఉండటానికి, ఒకరి వ్యక్తిత్వానికి మధ్య ఉన్న సంబంధమేంటి? అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా కీలకమైన అంశం. అదే మూడవ లక్ష్యం. ప్రతిరోజూ తమను తాము శుభ్రంగా ఉంచుకోవడం, యూనిఫామ్ నీట్గా వేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి ఒక రకమైన స్వీయ క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ఓ, అలాగా? ఈ క్రమశిక్షణ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తుంది. అందుకే ఇది వ్యక్తిత్వ వికాసంలో ఒక భాగం. అంటే ప్రభుత్వం ఇక్కడ శుభ్రతను ఒక సామాజిక ఇంజనీరింగ్ సాధనంగా వాడుతోంది. ఇది పైకి పిల్లల చేతులు కడిగించే కార్యక్రమంలా ఉన్నా, లోతుగా చూస్తే ఇది క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, చివరికి స్వచ్ఛాంధ్ర విజన్ 2047 లాంటి పెద్ద లక్ష్యాలను సాధించడానికి పునాది వేసే ప్రయత్నం. మీరు సరిగ్గా చెప్పారు. అదే నాల్గవ అతిపెద్ద సామాజిక లక్ష్యం. ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు. అవును. వారిలో చిన్నతనం నుంచే పరిశుభ్రతపై అవగాహన, బాధ్యత కల్పిస్తే అది వారి కుటుంబాలకు, సమాజానికి కూడా విస్తరిస్తుంది. ఇది ఒక వ్యక్తిగత అలవాటు నుండి మొదలై ఒక సామాజిక మార్పుకు దారితీసే ప్రణాళికనమాట. ఈ ఆలోచన చాలా బాగుంది. మరి దీన్ని ఆచరణలో ఎలా పెడతారు? అంటే ప్రతిరోజు పాఠశాలలో ఏం జరుగుతుంది? పత్రంలో శుభ్రమైన యూనిఫామ్, గోర్లు కత్తిరించడం లాంటివి చెప్పారు. కాని దీన్ని అమలు చేయడానికి మస్తాబు కార్నర్ అనే కొత్త ఆలోచనను ప్రవేశపెట్టారు. ఏమిటది? ఈ మస్తాబు కార్నర్ అనేది ఈ కార్యక్రమానికి గుండెలాంటిది. ఇది కేవలం ఒక నోటీస్ బోర్డు కాదు. ప్రతి తరగతి గదిలో, హాస్టల్లో ఇది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇందులో చేతులు ఎలా కడుక్కోవాలో దశలవారీగా చూపే చార్ట్, పరిశుభ్రతకు సంబంధించిన ఇతర చార్ట్లు ఉంటాయి. విద్యార్థులకు నిరంతరం గుర్తుచేసే ఒక విజువల్ ఎయిడ్ లాంటిది. అందులో ఒక అద్దం కూడా పెట్టాలని సూచించారు. అదెందుకు? సాధారణంగా తరగతి గదుల్లో అద్దాలుండవు కదా. ఇక్కడే ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ టెక్నిక్ వాడుతున్నారు.
దీన్ని బిహేవియరల్ సైన్స్లో నడ్జ్ థియరీ అంటారు. నడ్జ్ థియరీ. అవును, అంటే నేరుగా ఆదేశాలు ఇవ్వకుండా చిన్న చిన్న మార్పుల ద్వారా వారి ప్రవర్తనను సున్నితంగా ప్రభావితం చేయడం, అద్దం పెట్టడమనేది ఒక శక్తివంతమైన నడ్జ్. విద్యార్థులు తమను తాము చూసుకుని తాము శుభ్రంగా ఉన్నామా, జుట్టు సరిగ్గా దువ్వుకున్నామా అని నిర్ధారించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అది వారిని బలవంతం చెయ్యదు, కాని తమను తాము సరిదిద్దుకునేలా ప్రేరేపిస్తుంది. ఇది చాలా తెలివైన ఆలోచన. ఆ కార్నర్లో ఇంకా సబ్బు, వారపు చెక్లిస్ట్ మరియు మస్టబు స్టార్స్ ప్రదర్శన కూడా ఉంటుంది అని రాశారు. ఒక్క నిమిషం, మస్టబు స్టార్స్ అంటున్నారా? అంటే ప్రతివారం తరగతిలో అత్యంత శుభ్రంగా ఉన్న విద్యార్థికి ఒక స్టార్ ఇస్తారా? అవును, సరిగ్గా అదే. బాగా పరిశుభ్రత పాటించిన విద్యార్థులను మస్టుబూ స్టార్ ఆఫ్ ద వీక్గా గుర్తిస్తారు. వారి పేర్లను ఆ కార్నర్లోని బోర్డుపై ప్రదర్శిస్తారు. ఇది పిల్లల్లో మంచి పోటీని, ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్నప్పుడు మనకొక స్టార్ ఇస్తే ఎంత సంతోషపడేవాళ్లమో నాకు గుర్తుంది. కరెక్టే. ఈ చిన్న ప్రోత్సాహకం పిల్లలపై చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. అయితే దీన్ని పర్యవేక్షించేదెవరు? రోజూ ఉపాధ్యాయులే ఇదంతా చూసుకోవాలంటే వారికి భారం పెరిగిపోతుంది కదా? ఇక్కడే మరో ముఖ్యమైన తెలివైన ఎత్తుగడ ఉంది. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఒక 5 నిమిషాలు పరిశీలన చేస్తారు. కాని వారితో పాటు ప్రతి తరగతి నుండి 2 విద్యార్థి పరిశుభ్రత నాయకులను రొటేషన్ పద్ధతిలో నియమిస్తారు. ఓ, విద్యార్థులనే నాయకులుగా చేస్తున్నారా? అవును, ఇది కార్యక్రమం భారాన్ని పంచుతుంది. అదే సమయంలో విద్యార్థులలో యాజమాన్య భావనను పెంచుతుంది. విద్యార్థులనే నాయకులుగా చేయడం కాగితంపై బాగుంది. కాని మన పాఠశాలల్లో ఉండే సామాజిక ఒత్తిళ్లు, పిల్లల మధ్య ఉండే తేడాలను చూస్తే ఇది బిడిసికొట్టే ప్రమాదం లేదా? ఒక విద్యార్థి ఇంకో విద్యార్థిని నువ్వు శుభ్రంగా లేవు అని అందరి ముందు అంటే అది అపహాస్యం కిందకి వస్తుంది గదా. ఇది ఇంకొక రకమైన బెదిరింపుకు దారితీయదా? మీరు చాలా ముఖ్యమైన ఆందోళనను లేవనెత్తారు. ఈ పత్ర రూపకర్తలు కూడా ఈ సమస్యను ఊహించారు. అందుకే ఈ పత్రంలో ఒక అతి ముఖ్యమైన బంగారు నియమాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అదేమిటి? శిక్ష లేకుండా, అపహాస్యం లేకుండా ప్రోత్సహించడం. విద్యార్థి నాయకులెవరైనా పరిశుభ్రంగా లేకపోతే వారిని శిక్షించడం గాని, అందరి ముందు అవమానించడం గాని చెయ్యకూడదు. అంటే నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉండకూడదు? అస్సలుండకూడదు. వాళ్లు కేవలం స్ఫూర్తినివ్వాలి. ఒకవేళ ఎవరైనా విద్యార్థి నిరంతరం పరిశుభ్రత పాటించడంలో ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను ఈ నాయకులు గోప్యంగా ఉపాధ్యాయులకు తెలియజేయాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు చూసుకుంటారు. అవును, అప్పుడు ఉపాధ్యాయులు ఆ విద్యార్థితో మాట్లాడి కారణాలు తెలుసుకుని సహాయం చేస్తారు. అంటే సమస్యను బహిరంగపరచడం కాదు, పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నమాట. జపాన్లో కూడా ఇలాంటి పద్ధతి ఉంది కదా. పిల్లలే వాళ్ల తరగతి గదులను శుభ్రం చేసుకుంటారు. ఖచ్చితంగా. దాన్ని వాళ్లు శిక్షగా చూడరు, బాధ్యతగా చూస్తారు. అలాంటి ఒక సానుకూల సంస్కృతిని ఇక్కడ కూడా తీసుకురావాలనేది ప్రయత్నం. ఇది భయంతో కాకుండా స్ఫూర్తితో నడవాలని ఈ కార్యక్రమం యొక్క ఆంతర్యం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వేలాది పాఠశాలల్లో అమలు చేయాలంటే కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయులు సరిపోరు. దీనికొక పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. అదెలా పనిచేస్తుంది? అవును, ఈ పత్రంలో ప్రతి స్థాయికి బాధ్యతలను చాలా స్పష్టంగా నిర్వచించారు. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహిస్తారు. వాళ్ల బాధ్యతలేంటి? నీరు, సబ్బు వంటి సౌకర్యాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చేయటం, వారానికి ఒకసారి సమీక్షలు నిర్వహించటం, నెలవారీ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపడం వాళ్ల పని. మరి జిల్లా స్థాయిలో ఎవరు పర్యవేక్షిస్తారు? వారు కేవలం నివేదికలనే చూస్తారా, లేక క్షేత్రస్థాయిలో కూడా తనిఖీ చేస్తారా? జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి అంటే డీఈఓ లేదా ఇతర అధికారులు బాధ్యత వహిస్తారు. వాళ్లు పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు తప్పనిసరిగా మస్తాబు అమలును పర్యవేక్షిస్తారు. అంతకంటే ముఖ్యంగా పాఠశాలలకు ఇచ్చే గ్రేడింగ్లో మస్తాబు సూచికలను కూడా చేర్చుతారు. ఓ, గ్రేడింగ్లో కూడా భాగం చేస్తున్నారా? అప్పుడు ప్రతి పాఠశాల దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఖచ్చితంగా. ఇక రాష్ట్ర స్థాయిలో ఈ సమాచారాన్ని ఎలా క్రోడీకరిస్తారు? రాష్ట్ర స్థాయిలో ఈ మొత్తం సమాచారాన్ని లీప్ అంటే లెర్నింగ్ యాక్సిలరేషన్ అండ్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్ అనే ఒక డిజిటల్ డాష్బోర్డు ద్వారా సమీకరిస్తారు. అంటే ఏ పాఠశాలలో కార్యక్రమం ఎలా అమలవుతోందో రాష్ట్ర స్థాయి అధికారులు కూడా నేరుగా చూడగలరు. అంటే క్షేత్రస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఒక పారదర్శక వ్యవస్థ అన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడ నాకొక సందేహం.
ప్రతిదీ డాష్బోర్డ్లు డేటా పాయింట్స్ ద్వారా పర్యవేక్షించినప్పుడు అసలైన స్ఫూర్తి పక్కకు పోయి కేవలం గణాంకాల కోసం పనిచేసే ప్రమాదం లేదా? పాఠశాలలు కేవలం నిబంధనలను పాటిస్తున్నట్లు చూపించడానికి, చెక్లిస్ట్లో టిక్కులు పెట్టడానికే పరిమితమైతే ఎలా? ఇది చాలా వాస్తవికమైన సమస్య. ఏ వ్యవస్థలోనైనా ఇది జరగవచ్చు. అందుకే ఈ కార్యక్రమంలో కేవలం పర్యవేక్షణే కాకుండా ప్రోత్సాహకాలకు కూడా పెద్దపీట వేశారు. మస్సబు స్టార్ ఆఫ్ ద వీక్ లాంటివా? అవును. దానితో పాటు నెలవారీగా అత్యంత పరిశుభ్రంగా ఉన్న తరగతికి శుభ్రమైన తరగతి అవార్డ్, జిల్లా స్థాయిలో ఉత్తమంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పాఠశాల కళాశాలకు గుర్తింపు, బహుమతులూ ఉన్నాయి. అంటే ఒక పాజిటివ్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు. అంతే. ఈ సానుకూల పోటీ అనేది కేవలం టిక్కులు పెట్టడం కంటే నిజమైన మార్పు తీసుకురావడానికి ప్రోత్సహిస్తోంది. ఇదంతా వింటుంటే ఈ కార్యక్రమం కాగితంపై చాలా పటిష్టంగా అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని రూపొందించినట్లు అనిపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో దీని అమలులో ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా? తప్పకుండా. ఏ ప్రణాళికకైనా అసలైన పరీక్ష ఆచరణలోనే ఉంటుంది. ఉదాహరణకు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరా ఉంటుందా? కొన్ని చోట్ల నీటి కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి చోట్ల చేతులు కడుక్కోవడానికి నీళ్లెక్కడివి? నిజమే. అలాగే సబ్బులు, హ్యాండ్ వాషులు కొనడానికి నిధులు ఎవరిస్తారు? ఇది పాఠశాల బడ్జెట్పై అదనపు భారం కాదా? మీరు చెప్పినవి చాలా ముఖ్యమైన ఆచరణాత్మక సవాళ్లు. ఈ ఎస్ఓపి ప్రకారం ఈ సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధికారులపై ఉంది. కానీ వాస్తవానికి నిధుల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన నిరంతరాయంగా జరగడంపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికోసం నిధులు కేటాయించాల్సుంటుంది? అవును. నీటి వసతి లేని పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే తప్ప ఇది కొన్ని ప్రాంతాల్లో కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదముంది. ఇంకొక విషయం, ఉపాధ్యాయులపై ఇప్పటికే బోధన, ఇతర పరిపాలనా పనులతో చాలా భారముంది. ఈ కార్యక్రమం పర్యవేక్షణ వారికి అదనపు పని అవుతుంది కదా? దీనిపై వారి స్పందన ఎలా ఉండవచ్చు? అది కూడా ఒక వాస్తవమైన ఆందోళనే. అందుకే ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుల పాత్రను ప్రవేశపెట్టారు. ఇది ఉపాధ్యాయుల భారాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అయితే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇచ్చి, ఇది వారి పనిలో ఒక అదనపు భారం కాదని, విద్యార్థుల సంపూర్ణ వికాసంలో ఒక భాగమని వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. వారిని ఈ మార్పులో భాగస్వాములను చేస్తే వారు దీన్ని మరింత ఉత్సాహంగా అమలు చేస్తారు. కాబట్టి మనం చూసిన ఈ పత్రం ప్రకారం మస్టబు అనేది కేవలం పరిశుభ్రత నియమాల జాబితా కాదు. ఇది విద్యార్థుల రోజువారీ జీవితంలో పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చడానికి రూపొందించిన ఒక సమగ్రమైన బహుళస్థాయి ప్రణాళిక. అవును. ఇది ఒక వ్యూహాత్మక విధానం. విద్యార్థులను మార్పుకు ఏజెంటులుగా, అంటే నాయకులుగా నియమిస్తోంది. ఉపాధ్యాయుల నుండి జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ స్పష్టమైన బాధ్యతలను అప్పగిస్తోంది. శిక్షకు బదులుగా నడ్జ్ థియరీ వంటి సైకలాజికల్ టెక్నిక్స్ను, సానుకూల ప్రోత్సాహకాలను వాడుతోంది. అంతేకాదు, టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలైతే దాని ప్రభావం కేవలం పాఠశాల ఆవరణకే పరిమితం కాదనిపిస్తోంది. ఖచ్చితంగా. దీని విజయం మనం చర్చించుకున్న సవాళ్లను అధిగమించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్యక్రమం విద్యార్థులలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం ద్వారా వారు ఆ అలవాట్లను తమ ఇళ్లకు కూడా తీసుకువెళ్తారు. దానివల్ల వారి కుటుంబాలు, సమాజంలో కూడా మార్పు వస్తుంది. అవును. పిల్లలు తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి పరిశుభ్రత గురించి చెప్పినప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో ఒక సానుకూల మార్పును తీసుకురావాలనేది దీని లక్ష్యం. ఇప్పుడు ఈ విశ్లేషణ వింటున్న వారికి ఒక ఆలోచన. ఈ కార్యాచరణ విధానం పాఠశాలల్లో పరిశుభ్రతను నిర్ధారించడానికి ఒక బలమైన వ్యవస్థను ప్రతిపాదించింది. విద్యార్థులను, ఉపాధ్యాయులను, అధికారులను బాధ్యుల్ని చేసింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న ఈ పరిశుభ్రత అలవాట్లను వారి ఇళ్లలో, సమాజంలో కూడా కొనసాగించాలంటే పాఠశాల గోడల ఆవల ఎలాంటి మద్దతు లేదా మార్పు అవసరం? పాఠశాలలో మొదలైన ఈ మార్పు సమాజంలో స్థిరపడటానికి ఏది కీలకం కావచ్చు?